అక్కడ నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేశాయి. కనీసం ఆ వంట చల్లార్చి దిక్కు కూడా అక్కడ లేకుండా పోయిందా? ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గాలను వదిలేసి అగ్రవర్ణాలకే అన్ని పదవులు కట్టబెడుతున్నారన్న అసహనం పార్టీలో పెరిగిపోతోందా? ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇక సోషల్ మీడియా యుద్ధంగా మారుతున్నాయా? అసలు ఎక్కడ జరుగుతోంది రచ్చ? అలా ఎందుకు వదిలేశారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో అసమ్మతి రాజుకుంటోంది. నామినేటెడ్ పదవుల ఆశల్లో ఉన్న సీనియర్స్ అవి దక్కక తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారట. గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీ చైర్మన్ లాంటి వాటితో పాటు ఆఖరుకు జిల్లా, మండల పార్టీ కమిటీ పదవుల్ని కూడా జంపింగ్ జపాంగ్లకే ఇస్తున్నారన్న అసంతృప్తి కట్టర్ కాంగ్రెస్ నేతల్లో పెరుగుతోంది. ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న అసంతృప్తులు ఇప్పుడు వీధికెక్కి ప్రెస్ మీట్లు పెట్టేదాకా వచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఆవేదనల సంగతైతే చెప్పే పనే లేదు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే అదే పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు గళమెత్తారు. పదవులన్నీ ఒక సామాజిక వర్గానికేనా అంటూ మీడియా ముందుకొచ్చి మరీ ప్రశ్నించారు. ముగిగాల నర్సింగ్ తన అనుచరులు, బీసీ నాయకులతో కలిసి ఇదెక్కడి న్యాయం, జెండా మోసేది మేము, పదవులు వాళ్లకా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జైనద్ మార్కెట్ కమిటీ, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్ని అగ్రవర్ణాలకు ఇవ్వడం, అటు పార్టీ పదవుల్ని సైతం పార్టీ మారొచ్చిన వాళ్లకి ఇవ్వడం లాంటి వాటితో రాద్ధాంతం పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే అటు బోధ్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మండల అధ్యక్ష పదవుల వ్యవహారం వివాదాస్పదమైంది. బోధ్, నేరడిగొండ మండలాల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు ఇచ్చారంటూ రచ్చ మొదలైంది. కొందరైతే దీనికి సంబంధించిన ఫిర్యాదుల పెట్టెతో ఏకంగా హైదరాబాద్ దారిపట్టారు. బోధ్ మండల పార్టీ కన్వీనర్ గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులకు సపోర్ట్ చేశారని బాహాటంగానే ఆరోపిస్తోంది క్యాడర్. అలాంటి వ్యక్తికి పార్టీ పదవులు ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు మరో వర్గం నాయకులు. పార్టీకి ద్రోహం చేసిన వారికి లేదా స్వార్థంతో రాజకీయ పార్టీలు మారొచ్చిన వారికి పదవులు ఇచ్చారంటూ గురుగా ఉన్నారట కాంగ్రెస్ సీనియర్స్. ఇక బోధ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం రెండు వర్గాల మధ్య పిడివాదం కొనసాగుతోందట. ఓ వర్గానికి చెందిన నాయకుడికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేసే సమయంలో మరో వర్గం అడ్డుపుల్ల వేసినట్లు తెలిసింది. ఇక కొమరంభీం జిల్లాలో సైతం ఇలాంటి పరిస్థితే ఉందట. డీసీసీ అధ్యక్షురాలు ఆద్రం సుగుణ, మాజీ అధ్యక్షులు విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీల ఏ వర్గానికి ఆ వర్గం తమ వారికే పదవులు ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నాయి. దీంతో పాత నేతలంతా ఎన్నికల సమయంలో పార్టీలు మారి వచ్చిన వారికి పదవులిస్తే ఎలా అంటూ నిట్టూర్చుతున్నారట. పనిచేయడం కంటే పార్టీలు మారి వచ్చి పలుకుబడి ఉపయోగిస్తే సరిపోద్దా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ రకంగా ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా మారిపోయింది పార్టీ పరిస్థితి. ఎవరికి ఎవరూ చెప్పేవాళ్లు లేరు, కట్టడి చేసేవాళ్లు లేరు అన్నట్లుగా వ్యవహారం మారిపోయిందని అంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్షేత్రస్థాయిలో క్యాడర్ దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు పెరిగిపోతున్నాయి. ఓ మార్కెట్ కమిటీ పదవి ఎవరికో ఇచ్చారని రచ్చకెక్కడం, మరోచోట మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యవహార శైలి నచ్చక డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడం లాంటివి తెరపైకొస్తున్నా స్పందించి చర్యలు తీసుకునేవాళ్లు కరువయ్యారు. పదవి రాలేదంటే ఏదో ఒక తీవ్ర ఆరోపణతో సొంత నేతల్నే చులకన చేసేలా మాట్లాడడం పక్క పార్టీలకు ఆయుధమిచ్చినట్లవుతుందనేది ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ లో పెరుగుతున్న ఆవేదన.